హాయ్ ఫ్రెండ్స్, మనం రోజు తినే ఆహారంలో కల్తీ జరుగుతుందని మీరు నమ్ముతారా? ఎవరు నమ్ముతారు, ఎవరు నమ్మరు అనేది కామెంట్ బాక్స్లో రాయండి. కల్తీ జరుగుతుంది అని అనుకునే వాళ్ళు, కల్తీ ఉంది, ఆహారంలో కల్తీ ఉంది అని మీకు అనిపిస్తుంది మీ వాడే రోజువారీ ఆహారంలో కాకపోతే వెంటనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. లేదు, కల్తీ లేదు, మంచి ఆహారమే తింటున్నాం మేము, మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, బయట దొరికేది కూడా ప్రతిదీ ఎక్సలెంట్గా ఉంది, మంచి ఆహారం దొరుకుతుంది, మంచి ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి అని అనుకునే వాళ్ళు ఆ దేవుని మీద భారం వేయండి. సో ఈ మాట నేను ఎందుకు అంటున్నాను అనేది ఇప్పుడు చూద్దాం. సో మనం తినే ఆహారంలో కల్తీ జరుగుతుంది జరగదు అని చెప్పడానికి కారణం, నేను ఈ అన్న మాటకి కారణం ఏంటంటే, సో మనం తినే ఆహారంలో కార్సోజెనిక్ అనే ఒక పదార్థం ఉండడం వల్ల సో మ్యాక్సిమం దీంట్లో మనకేంటంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని స్టడీస్ అనేది తెలుస్తుంది. దాదాపు మీరు చూస్తే 2022లో 14.61 లక్షల మందికి క్యాన్సర్ అనేది రావడం జరిగితే, అది ఈనాటికి 2025 నాటికి అది 15 లక్షలకి కేసెస్ పెరిగినాయన్నమాట. సో ఇదంతా ఎందుకు పెరుగుతుంది అంటే ఫుడ్ అడల్ట్రేషన్ వల్ల. సో దానివల్ల వచ్చే రకరకాల, అంటే క్యాన్సర్ అనే కాదు, సో చాలా రకాలుగా ఫుడ్ బాగా లేనప్పుడు, కల్తీ జరిగినప్పుడు రకరకాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వాటిని ఇది అని చెప్పలేము, దీనివల్లనే వచ్చింది, దానివల్లనే వచ్చింది. మనం తీసుకునే ఆహారం, బయట దొరికే జరిగే కల్తీ, ఇదంతా ఒక రకంగా మనిషిని ఆరోగ్యంగా కుంగదీస్తుంది. సో మీరు ఎప్పుడు కానీ నాకేమవుతుంది, నేను స్ట్రాంగ్గా ఉన్నాను, నాకు ఇప్పుడు ఏది అవసరం లేదు, అదే ప్రాబ్లం వచ్చినప్పుడు చూసుకున్నామని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుకోకండి. సో మీరు ప్రతి పైసా దాచుకొని, ఎంత కష్టపడి ఎర్నింగ్ చేసి దాచుకున్న డబ్బులు అనేది మీకు ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వస్తే అన్నీ ఆవిరైపోవాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. అది రాకముందే మీరు ఏదైతే సేవింగ్ చేస్తాను అనుకుంటున్నారో, అది మీ హెల్త్ గురించి సేవింగ్ చేస్తున్నాను అనుకొని ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. సో మీకు కావాల్సిన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించి ఎలాంటి సలహాలు, సూచనలు కావాలన్నా కూడా మీరు కమెంట్ బాక్స్లో మీరు కమెంట్ చేయండి. మీకు నేను సలహా ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.